ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఇంకొక సమ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చింది ద డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 60 సెంటీమీటర్స్. ఇట్స్ రేడియస్ ఈజ్ హౌ మచ్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే డిఫరెన్స్ బిట్వీన్ సర్కంఫరెన్స్. సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? సర్కిల్ సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఓకేనా? అదేవిధంగా రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. రేడియస్ని ఆర్ అనుకుందాం. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. అంటే రేడియస్ ప్లస్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 2 రేడియస్లు అనమాట. అది 2 రేడియస్ ఈజ్ ఈక్వల్ టు అనమాట డయామీటర్ అవుతుంది. సో అందుకే నేను 2r అని రాశాను. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్. సర్కంఫరెన్స్ అంటే 2πr మైనస్ 2r ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ దీనిలో 2r కామన్ తీస్తాం. ఇక్కడ 2r ఉంది, 2r కాబట్టి ఈ రెండిట్లో 2r కామన్ తీస్తే ఇక్కడ పై మిగులుతుంది. మైనస్ 2r తీస్తాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 60. 2r పై అంటే మనకి ఏంటి అర్థం? 22/7 అని అర్థం. సో -1 ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు 22/7లో -1 చేస్తే 22 - 7 ఈజ్ ఈక్వల్ టు 60. నెక్స్ట్ 2r 22లో 7 తీస్తే 15 అనమాట. 15/7 ఈజ్ ఈక్వల్ టు 60. దెన్ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ 60 ఈ 15/7 ఈక్వల్ సైన్ దాటితే 7/15 ఇది ఇంటూ 2 కదా, ఈక్వల్ సైన్ దాటితే డివైడెడ్ బై, సో 1/2 అవుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 15 1 జారు 15 4 జారు అవుతుంది. నెక్స్ట్ 2 1 జారు 2 2 జారు 7 2 జారు 14 సెంటీమీటర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఆన్సర్ ఎందులో ఉంది? 14 3లో ఉంది. సో ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.